తెలంగాణలో బీసీ జాక్ తెలపెట్టిన సోదరులు బీసీ జాక్ చైర్మన్ సుదీర్ఘకాల ఉద్యమ నేతగా ఉండబడే మా అందరికీ పెద్దన్న ఆర్ కృష్ణన్న నాయకత్వంలో మా తమ్ముడు కో చైర్మన్గా ఉండబడే మరో తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో సురేష్ రాజారాం మొత్తం బీసీ సంఘాల నేతృత్వంలో జాక్ ఏర్పడి న్యాయమైన ఆకాంక్షల కోసం 42% రిజర్వేషన్ల అమలు కోసం వచ్చే అడ్డంకులను తొలగించడం కోసం రేపు తలపెట్టిన తెలంగాణ బంద్ను శాంతియుతంగా సంపూర్ణంగా జయప్రదమయ్యేలాగా ఎస్సీ ఎస్టీ సంఘాలు ప్రజలు పూర్తిగా భాగస్వామ్యం కావాలని చెప్పి ఎంఆర్పిఎస్ పిలుపునిస్తుంది. ముఖ్యంగా మొన్నటి హైకోర్టు స్టే ఇవ్వకముందే, సుప్రీంకోర్టులో ఇలాంటి అడ్డంకి ఎదురుకాకముందే నా బీసీ సమాజం 42% రిజర్వేషన్లు అమలు సాధన కోసం చేసే ప్రతి ప్రయత్నంలో మనం ఎస్సీ ఎస్టీ సంఘాలుగా మద్దతుదారులుగా మిగిలిపోకుండా మన బలహీన వర్గాల సమాజంతో మమేకమే విధంగా ప్రతి ప్రయత్నంలో భాగస్వామ్యం మనం అందించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మా తమ్ముడు అద్దంకి దయాకర్, మరో తమ్ముడు బెల్లయ్య నాయక్తో పాటు సంజీవ్, అదే సమయంలో ఆదివాసీ బిడ్డగా ఉండబడే అరుణ్, వీళ్ళందరితో ముందే సంప్రదింపులు చేసుకొని నా బీసీ సమాజం 42% అమలు సాధన జరిగేంత వరకు ప్రతి ప్రయత్నంలో ప్రతి ఉద్యమంలో పూర్తి భాగస్వామ్యం అందించాలని, ఏ పిలుపునిచ్చినా ఏ నిర్ణయం తీసుకున్నా అందులో సంపూర్ణంగా భాగస్వామ్యం కావాలని చెప్పి ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు మా బీసీ ప్రజల ఆకాంక్ష మీద, న్యాయమైన హక్కుల మీద తాత్కాలికంగా ఒక అడ్డంకిగా హైకోర్టు స్టే ఇవ్వడం, అదే సమయంలో సుప్రీంకోర్టు కూడా అందుకు అనుగుణంగానే తాత్కాలికంగా స్పందించడం అనేది నా బీసీ సమాజం నోటికాడు కూడు ఇవాళ తీసేసినట్టుగా, మా బీసీ ప్రజలు ఏ ఆవేదనతో ఉన్నారో, మా బీసీ సంఘాల నాయకత్వం ఏ ఆవేదనతో ఉన్నదో, ఏ ఆగ్రహంతో ఉన్నదో, అదే ఆవేదన అదే ఆగ్రహం మా ఎస్సీ ఎస్టీ వర్గాల్లోనూ కూడా ఉన్నదని, అన్ని అణగారిన వర్గాలకు న్యాయమైన వాటా దక్కాలని చెప్పి ఆ భావనతో మా శ్రేణులు ఉన్నాయనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో రేపటి బంద్లో సంపూర్ణ భాగస్వామ్యం అందించాలని హైదరాబాద్ మొదలుకొని తెలంగాణలో ఉండబడే అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, ప్రధాన గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఈ బంద్ను జయప్రదం చేసే విషయంలో నా బీసీ సంఘాలు నేతలు ప్రజలతో మమేకమై శాంతియుతంగా సంపూర్ణంగా జయప్రదమయ్యేలాగూ ముందుకు రావాలని, కృషి చేయాలని, భాగస్వామ్యం అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఇక్కడ నా మైనార్టీ సోదరులు కూడా ఇందులో భాగమేనని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే బీసీ సమాజంలో ఉండబడే 42%లో నా మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంత భాగస్వామ్యం ఉన్నది కాబట్టి న్యాయమైన వాట కోసం జరిగే పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. ఇకపోతే ఎవరన్నా వివిధ సంఘాల నుంచి, ఉన్నత వర్గాల నుంచి హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఈ అడ్డంకులు కల్పించిన మాట సమాజం చూస్తున్నది. ఇది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నత వర్గాల మధ్యలో ఇది ఒక ఘర్షణ వాతావరణం రాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక తాటి మీద ఉంటాయి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పొందుతున్నారు. నా బీసీ సమాజానికి కూడా అదే స్థాయిలో అందాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. అదే సమయంలో అగ్రకులాల్లో పేదలకు కూడా రిజర్వేషన్లు కావాలని అగ్రకులాల్లో ఉండబడే వివిధ సంఘాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం మాట్లాడినప్పుడు, మా సహకారం కోరినప్పుడు మా ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, బలహీన వర్గాల సంఘాలు కూడా ఎవరికి అడ్డంకులు కల్పించలేదు. అందువల్ల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కోరుకున్న ఏ ఉన్నత వర్గాల సంఘాలు అవుతున్నాయో, ఇప్పుడు ఏవైతే అమలు కోరుకుంటున్నారో
అట్లనే నా బీసీ సమాజం 50% రిజర్వేషన్లు కూడా కాదు ఇప్పుడు వచ్చిన చట్టం కానీ జీవో కానీ 50% పైగా రావాల్సిన నా బీసీల వాటా కనీసం 42%కి అంగీకరించకుండా సాంకేతిక కారణాలు సాకులు అడ్డం పెట్టి దీన్ని అడ్డుకోవడం అనేది అది న్యాయం కాదనే విషయం కూడా భావించుకోవాలని కోరుతున్నా నేను. ఇక్కడ అగ్రకులాల పేదల పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పేదరికాని కంటే జనాభా కంటే జనాభే 10% లేనప్పుడు 10% రిజర్వేషన్లు వర్తింపవు. ఆ జనాభాలో 20%, 30% పేదరికం ఉంటే 2%, 3% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. అయినప్పటికీ జనాభాకు మించి పేదరికానికి మించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసుకుంటున్నప్పుడు ఇక్కడ నుంచి ఎలాంటి తీవ్రమైన ప్రతిఘటన రాలేదు ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి. అట్లాంటప్పుడు మీరు కూడా సామాజిక న్యాయానికి అనుగుణంగా నా బీసీల వాటా తాత్కాలికంగా 42%కి మీరు అడ్డుకోవద్దని, భవిష్యత్తులో జనాభా పరంగా వచ్చే రిజర్వేషన్లను కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా. అగ్రకులాల ప్రజాస్వామికవాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను. ఇకపోతే ఇంకొక విషయం, కొన్ని ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాంచి మొన్నటి వరకు 2 రాజ్యాంగాలు ఉన్నాయా అని చెప్పి ప్రశ్నించారు. భారతదేశానికి ఒక రాజ్యాంగం అయితే జమ్మూ కాశ్మీర్కు మరో రాజ్యాంగం అని చెప్పి ఆర్టికల్ 370 ఉండడం వల్ల దేశానికి రాజ్యాంగం, జమ్మూ కాశ్మీర్కు రాజ్యాంగం ఎందుకు ఉండాలి, ఈ దేశం ఒకటే అయినప్పుడు రాజ్యాంగం ఒకటే ఉండాలని చెప్పి మన నేటి పాలక వర్గమే గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలోనే ఆర్టికల్ 370 రద్దు చేస్తే రాజ్యాంగం ఇప్పుడు ఒకటే అయింది. దేశం ఒకటే, రాజ్యాంగం ఒకటే అయినప్పుడు రాజ్యాంగం 2 రకాలు ఉండద్దు, రాష్ట్రానికి ఒకటి దేశానికి ఒకటి ఉండద్దు అని చెప్పి ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగం ఒకటే అయినప్పుడు రిజర్వేషన్ పాలసీలు ఒక రకంగానే ఉండాలని మేము కోరుతున్నాం. రాజ్యాంగంలో వచ్చిన చట్టాలు తీర్పులు కూడా రాష్ట్రానికి ఒక తీరుగా ఉండకూడదని చెప్పి మేము భావిస్తున్నాం, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నప్పుడే 50% ఎప్పుడో మించిపోయింది. ఈ తెలంగాణలో 50% ఎప్పుడో మించిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే 50% మించినప్పుడు ఇప్పుడు బీసీలకు 50% రిజర్వేషన్లు పెంచడం కరెక్ట్ కాదని అనడం అనేది, 50% పరిమితం అని చెప్పడం అనేది అది న్యాయం కాదనే విషయం మేము భావిస్తున్నాం. ఇక రెండోది, ఇక్కడ బీసీల విషయంకి వచ్చినా కూడా రాష్ట్రానికి ఒక న్యాయం ఉండద్దని చెప్పి మేము భావిస్తున్నాం. తమిళనాడుకు ఒక న్యాయము, తెలంగాణకు ఒక మరో న్యాయం ఉండద్దని చెప్పి, తమిళనాడుకు ఏ న్యాయం అయితే వర్తిస్తుందో తెలంగాణకు బీసీల విషయంలో అదే న్యాయం వర్తించాలని చెప్పి మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 50% కాదు 42%కి కూడా అడ్డుపడుతున్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు బీసీలకు ఉన్నాయి. అదే సమయంలో 19% రిజర్వేషన్లు ఎస్సీలకు ఉన్నాయి. అక్కడ 69% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. అక్కడ 69% రిజర్వేషన్లకు న్యాయ వ్యవస్థ ఆమోదముద్ర వేసినప్పుడు పార్లమెంటు కూడా 9th షెడ్యూల్లో చేర్చినప్పుడు అక్కడ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటు సుప్రీంకోర్టు సమర్థించినప్పుడు మరి ఇక్కడ 50% రిజర్వేషన్ కాకుండా 42% రిజర్వేషన్లను ఆమోదింపజేయడానికి, రాజ్యాంగ సవరణ తీసుకురావడానికి, అదే సమయంలో 9th షెడ్యూల్లో చేర్చడానికి, తమిళనాడు లాగానే కాపాడడానికి వచ్చే అడ్డంకి ఏమున్నదని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి రాజ్యాంగం ఒకటే అయినప్పుడు, రిజర్వేషన్ల పాలసీలు ఒకటే అయినప్పుడు తమిళనాడుకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం ఉండద్దని, తమిళనాడుకు ఏ న్యాయం వర్తిస్తుందో తెలంగాణకు అదే న్యాయం వర్తించాలని, ఈ దేశంలో 50% రిజర్వేషన్లు కోరుకునే 50% జనాభా గల నా బీసీలకు అన్ని రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్ పొందే హక్కున్నదనే విషయాన్ని పాలకులు గుర్తించాలి, న్యాయవ్యవస్థ గుర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా నా బీసీల న్యాయమైన ఆకాంక్ష నెరవేరేంత వరకు, 42% తాత్కాలికంగా దాన్ని అమలు చేసేంత వరకు, అంతిమంగా జనాభా పరంగా రిజర్వేషన్ సాధించేంత వరకు నా బీసీలు సంఘాలు చేసే, నా బీసీ మేధావులు చేసే, ప్రజలు చేసే ప్రతి కార్యక్రమంలోనూ, ప్రతి ఉద్యమంలోనూ మా శక్తులన్నీ, ఎస్సీ ఎస్టీ శక్తులన్నీ పూర్తి భాగస్వామ్యం అవుతాయనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, రేపటి బంద్ను సంపూర్ణంగా శాంతియుతంగా జయప్రదం చేసే విషయంలో నా బీసీ సంఘాలతో, ప్రజలతో మమేకమై కష్టపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా.